నమస్కారం అండి. జనరల్‌గా ప్రేమ గాని, లేదా అరేంజ్డ్ గాని మొత్తానికి ఏదో ఒక మ్యారేజ్ అవుద్ది. అయిన తర్వాత మగాళ్ళు భర్తల కింద, ఆడవాళ్ళు భార్యల కింద పోస్టులొస్తాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య అన్నది సమస్యలన్నవి ఒక్కొక్క రోజు కొంతమంది జీవితాల్లో పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి. ఫాల్ట్ ఇద్దరిలో ఉండొచ్చు, లేదా ఒకరి ఫాల్ట్ అవ్వచ్చు. ఎవరి ఫాల్ట్ అయినా తద్వారా వాళ్ళ ఇద్దరికీ నెక్స్ట్ ఆ కుటుంబానికి ఏమాత్రం క్షేమం కాదు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. తప్పు ఎవరు చేసినా సరే కుటుంబానికి అది చాలా తీవ్రమైనటువంటి నష్టంగా పరిగణించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక భార్య నుండి ఆ భర్త వాళ్ళు కానీ, లేదా భర్త భార్య వాళ్ళు కానీ అనేకమైనటువంటి తలనొప్పులు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని ఆటలు మనం అలవాటు అయిపోతే అడ్జస్ట్ అయిపోవాలి, అడ్జస్ట్ చేసుకుంటాం, తప్పదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా తీవ్రమైన నష్టాలన్న వాటిల్లేటప్పుడు అది ఏ పరంగా అయినా సరే ఇల్లీగల్ అఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే పర్టికులర్గా లైఫ్ పార్ట్నర్ని సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు, లేకపోతే నెగ్లిజెన్సీగా ఉండొచ్చు, మాట వినకపోవచ్చు. అందరి మాట వింటారు, అందరికీ రెస్పెక్ట్ చేస్తారు, అందరి దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి లైఫ్ పార్ట్నర్తోని మాట వినరు, ఖాతా చేయరు. మంచి చెప్పినా, సరైన నిర్ణయాలు చెప్పినా వినరు. నిర్ణయం ఎవరు చెప్పినా, లేకపోతే సలహా ఎవరు చెప్పినా, అభిప్రాయం ఎవరు చెప్పినా తద్వారా కుటుంబం నిలబడడానికే. అలాంటప్పుడు మనకు ఆ పార్ట్నర్ మన మాట వినే విధంగా కొన్ని అంశాలను మనం అలా ప్రయత్నించడంలోనే ఆ పార్ట్నర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు, ప్రేమగా ఉన్నట్టు, ఇలాగ మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ఆ పార్ట్నర్ని కొంతమంది కాలక్రమంలో మారుతారు. కానీ ఎన్ని చేసినా కొంతమంది మారరు, మోనార్కులు అంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఒక్కొక్కసారి ఒక మంచి తాంత్రిక గురువుని కనుక మీరు కన్సల్ట్ చేసినట్లయితే వశీకరణలతో ఒక్కొక్కసారి మనం వాళ్ళని మన వైపు కాస్త మరీ కాళ్ళు కింద ఉంచేలాగా, కుక్క పిల్లలాగా, స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు ఇలాగ అవుతాయని నేను చెప్పను. కానీ కొన్ని అంశాలు అంటే వాళ్ళకి మన నుండి వాళ్ళు అంటే ఏదైతే మన వల్ల ఇబ్బంది పడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారో ఆ ఫీలింగ్లు ఏమీ లేకుండా మన మాట కాస్త ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ భార్యాభర్త ఇద్దరు అన్యోన్యంగా ఉండేలాగా చేసే విధానాలు, జరిగే విధానాలు చాలా ఉన్నాయి. సో మనం వాటిని ప్రయత్నించవచ్చు. అటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. సో వాటితో ఈజీగా మీకున్న సమస్య నుండి బయటకు వచ్చి మీ భార్యాభర్తలు తద్వారా కుటుంబం బాగుంటుంది.